మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుండి 23వ వచనం వరకు నేనొక వచనం మీరొక వచనం చదువుదాం. 16 నుండి 23. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మా కొరకై మీరు చిందించిన అమూల్యమైన రక్తమును బట్టి, మీ రక్తంతో మీరు మాతో చేసిన నిత్య నిబంధన, క్రొత్త నిబంధనను బట్టి స్తోత్రములు. ఆ నిబంధన కింద మేము బ్రతుకుతూ నిబంధన ప్రజలుగా జీవించున్నట్లు మీ వాక్య పోషణ, సంఘ సంరక్షణ, ఆత్మ నడుపుదల మీరు ఈ లోకంలో మాకు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తూ, మీ సన్నిధిలో మా వినికిడిలో చదవబడిన లేఖన భాగాలు మా అందరికీ దీవెనకరంగా చేయమని, మా ముందున్న సమయాన్ని అలాగే మీ పక్షంగా నిలబడిన మీ దాసుడనైన నన్నును బలపరచమని క్రీస్తు యేసు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం సువార్తతో మన సంబంధం అనే దాని గురించి నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఇందులో మొదటిగా సువార్త యొక్క అర్థం లేదా నిర్వచనం చెబుతాను. రెండవదిగా సువార్తలో రకాలు చెబుతాను. మూడవదిగా సువార్త యొక్క రూపాలు, వాటి మధ్య వ్యత్యాసాలు చెబుతాను. నాలుగవదిగా సువార్తకు వాడబడిన పర్యాయ పదాలు చెబుతాను. ఐదవదిగా సువార్త ద్వారా మనకు దొరికిన భాగ్యాలు చెబుతాను. ఆరవదిగా సువార్త పట్ల అపోస్తలుడైన పౌలు యొక్క వైఖరి. ఏడవదిగా సువార్త పట్ల మన బాధ్యత లేదా మన వైఖరి, అది చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించాలని కోరుతున్నాను. సువార్త అంటే బైబిల్లో అనేక మాటలు రాయబడ్డాయి. ఎక్కువ సార్లు సువార్త అన్న పదాన్ని వ్రాసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఆ పదాన్ని ఎక్కువ వాడాడు. ఎందుకంటే రోమాపత్రిక మొదటి అధ్యాయంలోనే మొదటి 2 వచనాలు ఆయన అంటాడు, సువార్త నిమిత్తము నేను ప్రత్యేకింపబడ్డాను. ఐ వాజ్ సెట్ అపార్ట్, ఐ వాజ్ సపరేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పల్. సువార్త అనేది ఒక నిరుద్యోగిగా ఉన్నవానికి ఉద్యోగం వచ్చింది అనేది సువార్త. ఒక చచ్చిపోయే వ్యక్తి బ్రతుకుతాడు అని చెప్పేది సువార్త. ఆకలితో ఉన్నవానికి ఆకలి తీర్చి ఆహారం పెట్టడం, అది దొరుకుతుంది అనే స్థలాన్ని చూపించడం, అది సువార్త. అంటే ఏదైతే కొరతగా ఉందో, అది దేని కొరకైతే మనుషులు ఎదురు చూస్తున్నారో, ఏదైతే కొరతగా కలిగి ఉన్నారో దానిని ఆ ప్రజలకు తెలియచేసేదాన్ని సువార్త అని అంటారు. ప్రియులారా, ఆ స్లైడ్ మీరు చూడండి. గాస్పల్, సువార్త అనేది మూల భాషలో ఇంగ్లీష్లో బైబిల్ తర్జుమాలో గాడ్ స్పెల్ అని ఉంది. అంటే అది దేవుని నుంచి ప్రారంభమైంది. గాస్పెల్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ స్పెల్, అంటే దేవుడు పలికిందన్నమాట. అది దానికి అర్థం గుడ్ న్యూస్ లేదా గుడ్ స్టోరీ, మంచి వార్త లేదా మంచి వృత్తాంతం, కథ అని అర్థం. ఇది గ్రీకు భాషలో
ఇవాంజలియన్ అంటారు. దాని అర్థం మంచి సందేశం, గుడ్ మెసేజ్ అని. ఈ సువార్త ఆరంభం ఎవరంటే దేవుడే. సువార్తను ఆరంభించింది ఎవరు? దేవుడే. దేవుడు ఆరంభించినట్లు ఎక్కడుంది బైబిల్లో? దీని ఆరంభకుడు దేవుడని చూద్దాం రండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనానికి రండి. రోమా 1:4. వారికందరికి గమనించండి, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన ఆ సువార్తను ఏం చేశాడు? ఆయన వాగ్దానం చేశాడు. సువార్తను వాగ్దానం. నోట్ దట్ పాయింట్. హీ ప్రామిస్డ్ గాస్పల్. అది మొదటిది. రెండవ మాట చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం, యాక్ట్స్ 10:36, 10:36. ఆయన ద్వారా సువార్తను ప్రకటించి అంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా సువార్తను ప్రకటించాడు, వాగ్దానం చేశాడు, ప్రకటింపచేశాడు. తిరిగి గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనానికి రండి. గలతీ పత్రిక 3:8. చూచి ఎవరికి ప్రకటించాడు? అబ్రహాం. అర్థమైందా? వాగ్దానం చేశాడు, కుమారుని ద్వారా తెలియచేశాడు, అబ్రహాముకు ప్రకటించాడు. అంటే అబ్రహాముకు చెప్పింది ఏంటి? సువార్త అన్నమాట. మనం మామూలు మాట అనుకుంటాం అది, కానీ అది సువార్త అని ఆత్మ ప్రేరేపితుడైన పౌలు రాస్తున్నాడు. సో అర్థమైంది కదా? సువార్త ఆరంభం దేవుడు, సువార్త కేంద్రం, ద సెంటర్ ఆఫ్ ద గాస్పల్, ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పల్, గాడ్ హిమ్సెల్ఫ్, ద సెంటర్ ఆఫ్ ద గాస్పల్, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఆయనే సువార్తకు కేంద్రం. అందుకనే అపోస్తలుడైన పౌలు కొరింథీలు, చూడొద్దులేండి, రాసుకోండి, కొరింథీలకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయంలో ఇలాగంటాడు: లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడెను. ఇది సువార్త అని తెలియచేస్తాడు. కాబట్టి ఆయన సువార్త కేంద్రం ఎలాగయ్యాడు అంటే, అదిగోండి, అది క్రీస్తు కేంద్రం అన్నా కదా. ఆయన జననం అది సువార్త. అందుకనే ఆయన పుట్టినప్పుడు దేవదూత వచ్చి ఏం చెప్పారు? ఆ గొర్రెలు కాచుకుంటున్న వారితో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. కాబట్టి ఆయన జననం సువార్తే. రెండవది ఆయన జీవితం, అది కూడా సువార్తే. ఎందుకంటే ఆయన జీవించినట్లుగా ఇంకెవరు జీవించలేదు భూలోకంలో. ఒక మనిషి, సంపూర్ణ మానవుడు భూమి మీద ఎలా బ్రతకాలో ఆయన అలా బ్రతికి చూపించాడు. తర్వాత ఆయన మరణం, ఆయన మరణించినట్లు కూడా ఎవరు మరణించలేదు. అదొక విచిత్రమైన మరణం, అదొక చరిత్రాత్మకమైన మరణం. అందుకే యేసు ప్రభువుని చారిత్రక పురుషుడు అని చరిత్రకారులు అంగీకరించారు. ఒక మాటలో చెప్పాలంటే చరిత్ర ఆయన పేరు మీద నడుస్తుంది. తర్వాత ఆయన పునరుద్ధానం, ఆయన తిరిగి లేచినట్టు ఎవరో లేవలేదు. ఆ తర్వాత ఆయన ఆరోహణం గురించి కూడా పాత నిబంధనలో ఉంది. మాత్రమే కాదు, ఆయన యాజకత్వం. ఇప్పుడు ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడు? యాజక పరిచర్య చేస్తున్నాడు. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు ఆయన నిరంతరము తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఉన్నాడని హెబ్రీ పత్రికలో మనం చదువుతాం.
ఆయన యాజకత్వం, అంతేకాదు తిరిగి ఆయన రాబోతున్నాడు. ఆయన అవరోహణం, ఆగమనం, అది అవరోహణం అని కూడా అంటారు, ఆగమనం, ఆయన తిరిగి రావడం, దాన్ని కూడా ఇదంతా సువార్తలో భాగం. కాబట్టి యేసు ప్రభు సువార్త అంటే కేవలం యేసు ప్రభు చనిపోవడం కాదు, ఆయన పాపరహితమైన జన్మ, జీవితం, మరణం, పునరుద్ధానం, ఆరోహణం, ఆయన చేసే యాజకత్వం, ఇదంతా కలిపి. తర్వాత రెండవదిగా మరొక ప్రాముఖ్యమైన సంగతి, సువార్తను అన్వయించే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. మన దాకా తీసుకొచ్చి దానికి అర్థమయ్యేలాగా మన వరకు అన్వయించి చెప్పేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. చాలా రెఫరెన్స్లోనే అవన్నీ చెప్పడానికి సమయం చాలదు. మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయండి, ఒక సీక్వెన్స్, వరుస క్రమాన్ని మనం చూస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత అయిపోయినాక సువార్తను అందించేవారు వ్యక్తులు. ఆ వ్యక్తులలో ఎవరెవరున్నారు? అపోస్తలులు, శిష్యులు, క్రైస్తవులు, సేవకులు, సువార్థికులు, వాళ్ళే మిషనరీలు. చాలామంది సువార్త పని మీదే ఉన్నారు. ఓకే, ఈ సువార్తకి అంతం ఎప్పుడు అని అంటే కృపాకాలం ముగింపు అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాం. గుర్తుందా? క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టానో సందేశం అయ్యేటప్పటికి అర్థమవుతుంది. మొత్తానికి ప్రస్తుతానికి అయితే అది జ్ఞాపకం పెట్టుకోండి. రెండవదిగా సువార్తలో రకాలు చూద్దాం రండి. సువార్తలో రకాలు, ఒకటి లీగలిస్టిక్ గాస్పెల్ అంటారు, నియమబద్ధత సువార్త. నియమ నిబద్ధత అంటే నియమాలు. సువార్తలో ఉపవాసం ఉండాలి, లేకపోతే ఏదో ఒక రూల్, ఒక నియమం అట్లా పెట్టడం, దాని ద్వారా సువార్త చెప్పడం, అదొక పద్ధతి. అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత 40 రోజులు ఉండాలి, చర్చిలో ఉండాలి, ఇలాంటిది. దీన్ని లీగలిస్టిక్ గాస్పెల్ అంటారు. రెండవ దాన్ని లిబరల్ గాస్పెల్ అంటారు. అంటే స్వేచ్ఛానుసార సువార్త. ఏం పర్వాలేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్మితే చాలు, నీకు పరలోకం వచ్చేస్తుంది, డోంట్ వర్రీ, దాని గురించి ఏం లేదు, ఆయన నమ్మితే చాలు, చెయ్యి ఎత్తితే చాలు, రక్షణ పొందేస్తావు, ఇక తర్వాత నీ ఇష్టం, ఎలాగైనా బతుకు, మొత్తానికి నమ్మటం ముఖ్యం. దీన్ని లిబరల్ గాస్పెల్ అంటారు. మూడవ దాన్ని ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు, సంపద ప్రధాన సువార్త. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్మి దరిద్రుడిగా ఎందుకుంటావు? అది దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. దరిద్రుడిగా ఉండటం దేవుడి చిత్తం కాదు, నువ్వు తప్పకుండా ఐశ్వర్యవంతుడు అవుతావు. ఇఫ్ యూ వాంట్ హెల్త్, వెల్త్, కమ్ టు లార్డ్ జీసస్. నీకు ఆరోగ్యం కావాలా, ఆస్తి కావాలా, యేసు ప్రభు దగ్గరికి రా. ఇది కూడా సువార్తే, కానీ దాని పేరు ఏంటి? ప్రాస్పరిటీ గాస్పెల్. ఇది ఎక్కువ వినపడుతుంది ఈ లోకంలో ప్రస్తుత దినాలలో, ప్రాస్పరిటీ అని. యేసు ప్రభు కేవలం అందుకు రాలేదు, ఆయన వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించుటకు. మిగతాయి చేయలేడని కాదు, కానీ ఆయన వచ్చిన ప్రధానమైన కారణం ఏంటి? ఇది ఆయన వచ్చిన ఉద్దేశం, అది అర్థమవుతుందా? ఇది మరొక రకమైన సువార్త, సంపద ప్రధాన సువార్త అంటారు. తర్వాత కన్జ్యూమరిస్టిక్ గాస్పెల్ అంటే ఏం లే, మీరు క్రమంగా చర్చికి రండి, ఆటోమేటిక్గా మీరే మారిపోతారు, వస్తూ ఉంటే మారుతూ ఉంటారు, వస్తూ ఉంటే మారుతూ ఉంటారు. దీన్ని కన్జ్యూమరిస్టిక్ గాస్పెల్ అంటారు. ఆ తర్వాత ఓన్లీ ఫర్గివ్నెస్ గాస్పెల్ అంటే కేవలం క్షమాపణ, ఇక ఇది మాత్రమే చెబుతారు. నువ్వు ఎలాంటివాడివైనా దేవుడికి క్షమిస్తాడు, తర్వాత నువ్వు ఎలాగైనా బతకొచ్చు అని. ప్యూర్ గాస్పెల్, స్వచ్ఛమైన సువార్త, అది చాలా అరుదు. ప్యూర్ గాస్పెల్, దీన్ని అన్అడల్టర్డ్ గాస్పెల్ అంటారు. అంటే కలిపి చెరపని సువార్త, దాంట్లో ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు, సువార్తను ఉన్నదన్నట్లుగా బోధించాలి. అందుకే ఈ వారంలో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన ప్రపంచ ప్రబోధకులైన డాక్టర్ జాన్ మెకార్థర్, ఆయన ఒక పుస్తకాన్ని రాశారు, ద గాస్పెల్ అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువుని అనుసరించి సువార్తని
పుస్తకం నేను చదవలేదు కానీ ఇంగ్లీష్ బుక్ అది. యేసుప్రభుని అనుసరించి సువార్త. సువార్త అంటే ఏంటి? చెయ్యెత్తడం, మునగడం, నమ్మడం, తర్వాత ఎలాగైనా బతకడం. ఇదే సువార్త. యేసుప్రభు ఏం చెప్పాడు అది. దాన్నే ఫుల్ గాస్పల్ అంటారు. అదేదో సంఘం పేరు అనుకోబాకండి. సంపూర్ణమైన సువార్త అది వేరు. సరే, అవన్నీ మనం వివరాలు ఈ సమయంలో చూడలేవు, కానీ ఇవి మనం చూస్తున్న కొన్ని రకాలు. తర్వాత మూడవదిగా ఏం చెప్తానన్నాను? సువార్తకున్న రూపాలు, వ్యత్యాసాలు. రూపాలు, వ్యత్యాసాలు. ఇందులో మీకు 3 కనబడుతుంటాయి చూడండి. మొదటిది రాజ్య సువార్త, రెండవది కృపా సువార్త, మూడవది నిత్య సువార్త. ఈ 3 బైబిల్లో ఉన్నాయి. రాజ్య సువార్త, కృపా సువార్త, ఈ 2 వేరువేరు. అర్థమవుతుందా? ద గాస్పల్ ఆఫ్ కింగ్డమ్ అండ్ ద గాస్పల్ ఆఫ్ గ్రేస్, ఆల్సో ఎవర్ లాస్టింగ్ గాస్పల్. ఈ 3 వేరువేరు. తెలియక చాలామంది అన్నీ ఒకటే అనుకుంటారు. ఈ రాజ్య సువార్తకి కృపా సువార్తకి తేడా చెప్తాను. ఈ రాజ్య సువార్త ఎప్పుడు ప్రారంభమైంది అంటే, బాప్తిస్మమిచ్చే యోహాను ఈ లోకానికి వచ్చి తన సువార్తను ప్రారంభించినప్పుడు చెప్పింది రాజ్య సువార్త. అలాగే ఈ రాజ్య సువార్త సంఘ ప్రస్తావన, సంఘ ప్రారంభం వరకు కొనసాగింది, తర్వాత ఆగిపోయింది. తర్వాత మరలా తిరిగి సంఘం ఎత్తబడిన తర్వాత ఇది కొనసాగుతుంది. ఏది? ఈ రాజ్య సువార్త, గాస్పల్ ఆఫ్ కింగ్డమ్. అది వేరు. అందుకనే ఈ మాటను తీసుకొని కొంతమంది మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని చూసుకొని కొంతమంది పొరపాటున అర్థం చేసుకొని వ్యాఖ్యానిస్తుంటారు. చదవండి ఒకసారి, అది చదవటం అవసరమే. మత్తయి 24, 25 ఈ 2 అధ్యాయాల యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు ప్రభు రెండవసారి వచ్చేటప్పుడు భూలోకములో జరిగే సంభవాల గురించి మత్తయి 24, 25 ఈ 2 అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. ఆ సూచనలు చెబుతూ 13వ వచనంలో ఇలాగన్నాడు ప్రభు, అంతము వరకు అని రక్షింపబడను, మరియు ఏది? ఈ రాజ్య సువార్త సకల జనములకు అటు తరువాత అంతము వచ్చును. అంటే ఈ మాట తీసుకొని ఏమంటారంటే, రాజ్య సువార్త అంత ప్రకటించబడేదాకా అంతము రాదు అని అంటారు. కానీ ఇక్కడ వాడిన పదం ఏంటి? రాజ్య సువార్త, కృపా సువార్త. రాజ్య సువార్త అంటే ఏంటి? ఇది ప్రత్యేకంగా రాజ్యం అనగానే అక్కడ ఎవరుంటారు? ఒక రాజు. అర్థమైంది కదా? అందులోనే ఉంది అర్థం. రాజ్యం అనగానే రాజు ఉంటాడు. ఆయన ఆ రాజ్యాన్ని గురించిన సువార్త అన్నమాట. అందుకే ఒక పాట కూడా ఉంది, యేసే రాజై రాజ్య మేలును అందు నిత్యము నేనుందును. ప్రధానంగా ఈ రాజ్య సువార్త యూదుల మధ్య ప్రారంభించబడింది. వాళ్ళు యేసు ప్రభు అంటే మెస్సియాగా వస్తాడు, వాళ్ళకంటూ ఒక రాజ్యం ఇస్తాడు అనేది వాళ్ళ నమ్మకం. యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు త్రోసివేశారంటే, ఆయన వడ్లవాని కుమారుడిగా వచ్చాడు. మెస్సియా అంటే పైనుంచి రావాలి, కానీ ఇక్కడి నుంచి వచ్చాడేంటి? అది అందుకు తోసేశారు ఆయన్ని. కాబట్టి మెస్సియా అంటే రాజ్యం తెచ్చేవాడు, అది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఆ రాజు నేనేనయ్యా అని చెబితే నమ్మట్లేదు. నువ్వు దేవదోషం చేస్తున్నావు అని సిలువేశారు ఆయన్ని. అర్థమవుతుంది కదా? కాబట్టి అది రాజ్య సువార్త. అది యూదులకు రాజ్యం వస్తుంది. అంతేకాదు 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం, 1000 ఏండ్ల రాజ్యాన్ని గురించింది కూడా. అందుకే ఇది మళ్ళా తిరిగి ఆ సమయంలో ప్రకటించబడింది. అది శ్రమల కాలంలో
ప్రకటించబడుతుంది అన్నమాట. సంఘం ఎత్తబడిన తరువాత ప్రకటించబడుతుంది. దీన్ని ఏమంటారు? రాజ్య సువార్త అంటారు. అది ప్రధానమైన తేడా. చాలా తేడాలు ఉన్నాయి లేండి, ఈ రెండు జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఆ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడుతుంది. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత. కృపా సువార్త అందరికీ ప్రకటించబడిన తర్వాత అంతం వచ్చినని చెప్పలా. కృపా సువార్తకి రాజ్య సువార్తకి తేడా ఏంటి? కృపా సువార్త అంటే అర్థం ఏంటి? నీ కొరకు యేసు ప్రభువు చనిపోయాడు, నువ్వు విశ్వసిస్తే రక్షించబడతావు, ఉచితంగా రక్షించబడతావు. కానీ రాజ్య సువార్తకు మూల్యం చెల్లించాలి, శ్రమలు పడాలి, ఎదుర్కోవాలి. కృపా సువార్త నమ్మిన వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు అనుకోండి, కానీ ఇది కేవలం కృప ద్వారానే వచ్చింది. తర్వాత మూడవది ఏంటిది? నిత్య సువార్త. ఇదేంటంటే ఈ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో దాని నేపథ్యాన్ని మనం చూద్దాం. 7 ఉగ్రతా పాత్రల తీర్పును భూమి మీద కుమ్మరింపబడబోయే సమయములో దేవదూత ప్రకటిస్తున్నాడు దాన్ని. దేన్ని ఉందా? చదువుతారా? 14:6. అప్పుడు ప్రతి వంశమునకును నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. చాలు. ఇందులో యేసు ప్రభు మరణం గురించి కానీ ఆయన పునరుద్ధానం గురించి కానీ ఏమని చెప్పాడా? ఇప్పుడు చదివిన దాంట్లోనే అడుగుతున్నా నేను, ఏం లేదు. కాబట్టి నిత్య సువార్త అంటే ఏంటంటే శ్రమల కాలం, మహాశ్రమల కాలంలో దేవదూత ప్రకటించేది. అర్థమైందా? కాబట్టి సువార్తలన్నీ ఒకటే అని అనుకోవద్దు. ఇది ఒక రూపం సువార్తలో, ఇది కూడా సువార్తే. అయితే అందులో ఏం చెబుతారంటే, ప్రాణం పోతే పోయింది, ఈ ప్రాణం 70-80 ఏళ్ల బ్రతుకు కోసం ఆ క్రీస్తు విరోధికి మొక్కి చచ్చిపోతావా? దేవునికి భయపడు అని చెప్పేది. కృపా సువార్త దేవుని నమ్ము అని చెప్పేది. రాజ్య సువార్త లేకపోతే నిత్య సువార్త దేవునికి భయపడు. నీ కొరకు ప్రభువు చనిపోయాడు, విశ్వాసముంచు, అది కృపా సువార్త. దేవుడు ఆయన నిత్యుడు, ఆయన సర్వకాలం పరిపాలిస్తాడు, ఆయనకు భయపడు అని ప్రకటించేది నిత్య సువార్త. తేడాలు అర్థమవుతున్నాయి కదా? సో ఇవి సరే, మన యొక్క గురి వీటి గురించి ఎక్కువ అర్థం చేసుకోవడం కాదు. కానీ ఇప్పుడు మనం బైబిల్లో ఈ కృపా సువార్తను దాని కింద మనం బతుకుతున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు మనం జీవించే కాలానికి పెట్టబడిన పేరేంటి? కృపాకాలం. కృపాకాలం. ఈ కృపాకాలంలో మనం జీవిస్తున్నాం, కృపా సువార్త కింద బ్రతుకుతున్నాం. ఈ సువార్తకున్న రకరకాల పేర్లు, ఇవంతా మనందరం బిగ్గరగా చెబుదాం. మీరే పెద్దగా చదవండి, నోటితో వచ్చేస్తుంది. పెద్దగా చదవండి. ఒకటి పెద్దగా చదవండి. ఇంకా సమాధాన సువార్త అని ఎందుకన్నారు దాన్ని? అది విరోధి అయిన మనిషిని దేవునితో సమాధానపరిచేది కనుక సమాధాన సువార్త అని అన్నారు. రెండవది కృపా సువార్త. ఎందుకన్నారు? అది దేవుడు కృప ద్వారా మనుషులకు ఇచ్చాడు కాబట్టి కృపా సువార్త అన్నారు, గాస్పెల్ ఆఫ్ గ్రేస్. తర్వాత మూడవది అది దేవుని సువార్త అని ఎందుకన్నారు అంటే దీనికి ఆరిజిన్ దేవుడు కాబట్టి. ఇవన్నీ పర్యాయ పదాలు అంతే. నెక్స్ట్ 4, ఇది కుమారుని సువార్త. ఎందుకన్నారు? ఆ సువార్తను భూలోకానికి తీసుకొచ్చింది ఎవరి ద్వారా వచ్చిందో ఆ వ్యక్తి యేసు ప్రభువు కాబట్టి, కుమారుని ద్వారా వచ్చింది కాబట్టి కుమారుని సువార్త అన్నారు. తర్వాత పౌలు నా సువార్త అన్న పదాన్ని 2 సార్లు వాడాడు. నా సువార్త. కొన్ని పర్యాయాలు మా సువార్త అని కూడా అన్నాడు. నా సువార్త అని ఎందుకు వాడాడు?
ఆ ప్రత్యక్షత పౌలుకు దేవుడు ఇచ్చాడు, అందుకు వాడాడు. రెండవది, పౌలు బోధించాడు కాబట్టి నా సువార్త అని వాడాడు. ఉదాహరణకి వీళ్ళు ఎవరిది అని అడుగుతారనుకోండి, మాది అంటాం, నాది అంటాను. ఒకవేళ ఆ తర్వాత ఇంకా ఎవరిని అడిగితే నాది అంటారు, నాదని ఎవరు అంటారు? మా ఇంట్లో ఎవరు పుట్టినా వాళ్ళు మాదే అంటారు, నాదే అంటారు. పౌలు ఆ సువార్తను వాడుకున్నాడు కాబట్టి నాది అన్నాడు, నేను ప్రకటించాను అన్నాడు, అది నా సువార్త. ఓకే, నెక్స్ట్ క్రీస్తు సువార్త. ఈ పదాలు వింటుంటారు కదా. తర్వాత మా సువార్త, ఇందాక అనుకున్నాం. తర్వాత చదవండి, దీనికి ఉన్న మరొక పేరు రక్షణ సువార్త. ఆ తర్వాత మహిమగల సువార్త. ఎందుకు? అది దేవుని మహిమను గురించి చెబుతుంది కాబట్టి మహిమగల సువార్త. తర్వాత ఏంటిది? యేసు క్రీస్తు సువార్త. అది ఇన్ని పేర్లు ఉన్నాయి దానికి. రైట్, ఇవి సువార్తకు వాడబడిన పర్యాయ పదాలు. అయితే తర్వాత ఈ సువార్త ద్వారా మనకేం దొరికింది, మనుషులకి ఏం దొరికింది, అది జాగ్రత్తగా విందాం. రండి, దేవుని వాక్యంలో నుంచి చదువుదాం. అది చదవడానికంటే ముందు సువార్త గురించి ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు: దేవుడు తన సువార్తను బైబిల్ పేజీల్లో మాత్రమే కాకుండా చెట్ల మీద, వాటి పువ్వుల మీద, వాటి పుష్పాల మీద, ఆకాశ నక్షత్రాల మీద, మేఘాల మీద కూడా రాశాడు. ఆయన ఎవరంటే మార్టిన్ లూథర్. సువార్తను ఎక్కడ రాశాడు దేవుడు? చెట్ల మీద రాశాడు, పువ్వుల మీద రాశాడు, పుష్పాల మీద రాశాడు, నక్షత్రాల మీద, మేఘాల మీద కూడా రాశాడు. అందుకనే పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధించుతున్నదని కీర్తనల్లో మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా, అది ఈ సువార్త కేవలం బైబిల్ పేజీల్లోనే కాదు. మనం ఒక ఫోన్ను వాడేటప్పుడు దీని మ్యానుఫ్యాక్చరర్ ఒకడున్నాడు అని ఎలా నమ్ముతామో, అది యాపిలో, OnePlus, వివోనో ఏదో నమ్మినట్లుగా సృష్టిని చూసినప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు అని ఎరగడం. అది అంతేకాదు, సువార్త అనేది ఒక పాపిని నొప్పిస్తుంది. అతడు దేంట్లో సంతృప్తిని, క్షేమాన్ని అనుభవిస్తాడో దానిని భగ్నం చేస్తుంది. రాబోతున్న తీర్పును గురించి అతనిని ఒప్పిస్తుంది. నిజమైన సువార్త ఈ మూడు జరుగుతాయి. అంటే ఒకటి, అతని యొక్క పాపాన్ని గురించి ఒప్పిస్తుంది. హి విల్ కన్ఫెస్ సిన్. పాపాన్ని ఒప్పించకుండా, పాపం ఒప్పుకోకుండా నమ్మే సువార్త సువార్త కాదు. పాపాన్ని ఒప్పించకుండా చెప్పే ప్రసంగం అది సువార్త కానే కాదు. నిజమైన సువార్త పాపాన్ని ఒప్పిస్తుంది. రెండవదిగా, తను ఏ వలయంలో అయితే, చట్రంలో అయితే బ్రతుకుతున్నాడో, అమ్మో ఇది ప్రమాదం అని ఆ గూడును, అతడు వేసుకున్న వలయం మొత్తాన్ని భగ్నం చేస్తుంది, బద్దలు చేస్తుంది. రాబోతున్న తీర్పును గురించి ఒప్పిస్తుంది. దట్ ఈస్ ట్రూ, ప్యూర్ గాస్పల్. సోదరులారా, అర్థమవుతుందా? ఆ తర్వాత మరొక మాట ఆయన అన్నారు, దేవుడు మనలను ప్రేమించాడు అనునది మాత్రమే కాదు సువార్త అంటే, దేవుడు మనలను తన కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. అది సువార్త. దేవుడు మనల్ని ప్రేమించింది సువార్త కాదు. దానికి వాక్యాధారం చెప్పండి. మీరందరూ వాక్యం ఎరిగిన వాళ్ళు కదా. యోహాను 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే, ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. అంటే కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించాడు ఆయన. అది సువార్త. ఓకే, నెక్స్ట్, ఈ సువార్త ద్వారా మనకు దొరికిన భాగ్యాలు. ఈ సువార్త ద్వారా మనకి ఏం భాగ్యాలు దొరికాయి అంటే,
ఇది అందులో లేదు, వినండి లేదా రాసుకోండి. ఈ సువార్త అయోగ్యులమైన మనలను యోగ్యులుగా చేసింది, అపాత్రులమైన మనలను పాత్రులుగా చేసింది, దేవునితో అసమాధానం కలిగిన మనలను సమాధానపరిచింది, అపవిత్రులమైన మనలను పవిత్రులుగా మార్చింది, అవిశ్వాసులమైన మనలను విశ్వాసులుగా మార్చింది, శత్రువులమైన మనలను ఆయనకు స్నేహితులుగా మార్చింది, అపవాది కుమారులమైన మనలను చెప్పండి దేవుని కుమారులుగా మార్చింది, నరకపాత్రులమైన మనలను పరలోక ప్రాప్తులుగా చేసింది, చీకటి సంబంధులను వెలుగు సంబంధులుగా మార్చింది, వాగ్దాన నిబంధనలు లేని వారికి వాగ్దాన నిబంధనలు ఇచ్చింది. మనం ఎందుకు పాడుతున్నాం? గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అని సువార్త ద్వారానే మనకు దొరికింది ఈ భాగ్యం. ఎందుకు పెట్టుకుంటున్నాం మనం ఈ వాగ్దానం? వాగ్దానాలు ఇళ్లలో ఎందుకు పెట్టుకుంటున్నాం మనం? దేవుడు ఆయన సువార్త ద్వారా మనకు అడుగుడి నీకు ఇవ్వబడి అన్నావు కదా ప్రభువా అని ఎలాగంటున్నావు? ఇది వరకు లేదు ఆ మాట మనకి, కానీ ఆ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ వాగ్దానం మనకు అన్వయించబడుతుంది. అందుకే కదా కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఇలా రాయబడింది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి. ప్రియులారా, వాగ్దాన నిబంధనలు మనకిచ్చింది. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన ఆశీర్వాదం చెప్పమంటారా? మన పైన కోపం పెట్టుకున్న దేవుని దూతలను మనకు కాపలా వాళ్ళగా చేసింది. దేవుని దూతల యొక్క పని ఏంటి? దేవుని పరిశుద్ధతను కాపాడడం, దేవుని పరిశుద్ధత మీద తిరగబడే వాళ్ళని అంతం చేయడం. అలాంటి దూతలు ఏమయ్యారు? మనకి పరిచారకులయ్యారు. మీరు అలా చూస్తుంటే భయం వేస్తుంది, కొత్తగా చెబుతున్నానేమోనని. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. గమనించారా? పరలోకం నుంచి పంపబడిన వలన వారి ద్వారా ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి ఏం చేస్తున్నారు? తొంగి చూడగోరుచున్నారు. అంటే మనం మారు మనసు పొందేటప్పుడు, బాప్తిసం తీసుకునేటప్పుడు దేవదూతలు ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి? పరలోకం నుంచి తొంగి చూస్తున్నారు. అలా చూస్తుంటే దేవుడు అంటాడు, అదే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటాడు. ఎందుకు ప్రభువా? నాశనం చేయటాక? కాదు, వాళ్ళు ఇప్పుడు నా పేరట నమ్ముకున్నారు నన్ను, వాళ్ళ కాపలాగా అయింది వెళ్ళి. ప్రభువా, మొన్నటిదాకా నేను తిట్టినోడు కదా, అది నిజమే, చూడు నా రక్తం చూడు, నా విమోచన చూడు, సరే ప్రభువా వెళ్తాం అని వాళ్ళు, ఇదేంట్రా ఇలాంటోడు ఎలా మారిపోయాడు, ఎవరినైతే చంపాలనుకున్నామో వాళ్ళకి మేము కాపలా గాయాల్సి వస్తుంది. దేవదూతలు మనకు పరిచారకులుగా చేసింది సువార్త. అర్థమైందా? ఈ దేవదూతలతో ఎప్పుడన్నా వాడుతున్నారా? దేవుడు అప్పుడప్పుడు నేను చెబుతుంటాను కదా, నిజంగా రక్షించబడిన వారికి దేవుడు కనీసం 2 దూతలను ఇస్తారు. ఒకళ్ళ రాసే దూత, ఒకళ్ళ కాసే దూత. ఎవరినిస్తారు?
రాసే దూత ఒకళ్ళు, కాసే దూత ఒకళ్ళు. ఎక్కువ పని ఎవరికి పెడుతుంటాం మనం? ఇది మాత్రం బాగా చెప్పారు. రాసే దూతకి. ఎందుకంటే బోల్డ్ కంప్లైంట్లు ఉంటాయి మన మీద రాయడానికి. ప్రభా వీళ్ళు ప్రార్థన చేయట్లేదు, పద్దాక ఫోన్లోనే ఉంటున్నారు, ఎన్ని పేజీలు అయిపోయినాయో చూసుకో. ఇదంతా కనపడుతుంది అక్కడ ఒక దినం. దేవుడు ఊరికే తమాషాకి పెట్టాలని. సీసీ కెమెరాలో నుంచే తప్పించుకోవటం అసాధ్యం. అలాంటిది దేవదూతల ఐలోంచి తప్పించుకుంటారా? వైఫ్ ఐలో నుంచే తప్పించుకోలేరు. వైఫై కాదు, వైఫ్ ఐలో నుంచే తప్పించుకోలేరు. అలాంటిది ఏంజల్ ఐలో నుంచి తప్పించుకుంటారా? ఇంపాసిబుల్. రాసే దూత. అంతేకాదు అపాయాలు వచ్చినప్పుడు కాసే దూత ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ దేవుడు పరిచారకులకు ఇచ్చాడు. ఎలా వచ్చారు మనకి? త్రూ గాస్పల్, సువార్తను అంగీకరించడం ద్వారా. ఎంత గొప్ప భాగ్యం! అంతేకాదు ఈ సువార్త ఎప్పుడో రక్షణ పొందేటప్పుడు వాడింది కాదు, ఈ రోజుకు కూడా. అదేంటి? దేవుని శక్తి. సువార్త అనేది దేవుని శక్తి. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, సువార్త నీకు పాత వార్తగానే ఉంటే మిగతా వారందరికీ అది చచ్చిన వార్త అవుతుంది. సువార్త నీకు పాత వార్తగా ఉంటే నువ్వు మిగతా వాళ్ళందరికీ చచ్చిన వార్తతో నువ్వు ఒక చచ్చినోడి కింద లెక్క వాళ్ళకి. అందుకే పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అంటే సువార్తను నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సువార్త నీకు గుర్తొచ్చినప్పుడు, ఒక పాపిని ఏ రీతిగా అది రక్షిస్తుందో, హోప్ ఇస్తుందో, ఒక విశ్వాసికి కూడా అంతే హోప్ ఇస్తుంది. అది దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి. ఇది ఇన్ని భాగ్యాలు దొరికాయండి మనకు. ఎన్నయ్యాయి? 4, 5 కదా. 6వది ఈ సువార్త పట్ల పౌలు వైఖరి. అది చూద్దాం రండి. పౌలు ఈ సువార్త పట్ల ఎటువంటి వైఖరి కలిగి ఉన్నాడు? ఇది మనకు అవసరం. ఇది తర్వాత మన బాధ్యత, మన వైఖరి. ఈ రెండు కొంచెం ఎక్కువసేపు చెప్తాను. పౌలు దీని గురించి ఇన్ని అంటే ఎక్కువ పర్యాయాలు ఇందాకే చెప్పాను. సువార్త అన్నదాన్ని పత్రికలలో వాడుకలో ఎక్కువగా వాడిన వ్యక్తి పౌలు అని మనం విన్నాం. ఆ సువార్త పట్ల తను ఎటువంటి వైఖరి కలిగి ఉన్నాడు? వరుసగా రాయబడి ఉంటాయి. మీరు దాని గురించి ఇప్పుడే రాసేసుకోవాలని అనుకోవద్దు. కొద్దిగా వినండి, ఆలోచించండి. తర్వాత ఇంటికి వెళ్ళాక నోట్స్ రాసుకోండి. ఓకే, ఇప్పుడైతే దాని వైపు చూస్తూ ఆలోచిస్తూ వినండి. ఇప్పుడు రాయొద్దు. ఓకే, దాన్ని గురించి ఏమనుకున్నాడు? మొదటిగా ఇవన్నీ ఒక సీక్వెన్స్లో రాశాను. ఈ సువార్తకు నేనెవరిని? పరిచారకుడను. పరిచారకుడు అంటే అర్థం ఏంటి? పరిచారకుడు ఎట్లుంటాడు? పరిచారకుడు చేతులు కట్టుకొని ఉంటాడా? అప్పుడు హోటల్లో వెయిటర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఉంటారు? చేతులు కట్టుకొని ఉంటారా? ఎట్లుంటారు వాళ్ళు? వంగి, సార్ ఏం కావాలండి, మీ ఆర్డర్ ఏంటండి అని అడుగుతారు. ఇలా నిలబడి ఏం కావాలి, నిన్నే ఏందేమంటావు? చాలాసార్లు సువార్తను తీసుకొని మనం అలాగే ఉంటాం. వీ ఫర్గెట్ దట్ వీఆర్ మినిస్టర్. సువార్తకు అందుకే అనుకున్నాడు, నేను ఒక పరిచారకుణ్ణి. స్కూల్లో చదువుకునేటప్పుడు కర్ణాటక ఆంధ్ర క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే స్కూల్కి సెలవు ఇచ్చి ఆ మ్యాచ్కి పంపించారు. ఇక్కడే ఇందిరాగాంధీ స్టేడియం ప్రక్కనే. పిల్లలందరం వెళ్ళాం.
క్రికెట్ దాని ఇంట్రెస్ట్ లాస్ట్ డే. ఆ రోజు ఒక ఆయన కర్ణాటక ఆయన బ్యాటింగ్ చేస్తున్నాడు, ఆంధ్ర వాళ్ళు బౌలింగ్ చేస్తున్నారు, ఫీల్డింగ్ చేస్తుండగా ఒక స్పిన్నర్, నాకు గుర్తున్నంత వరకు ఆయన పేరు మెహర్ బాబా, ఆయన బౌలింగ్ వేశాడు. ఆయన రివర్స్ స్వీప్లో కొట్టాడు, 6 కొట్టాడు. వెనకాల ఫీల్డ్లో చంద్రశేఖర్ అనే ఆయన నిలబడి ఉన్నాడు, లావుటి మనిషి. ఆ బాల్ గనక వదిలేస్తే 6కి వెళ్తుంది అది. కానీ తను అక్కడ ఉంది ఎందుకు? ఫీల్డర్గా దాన్ని ఆపాలి. పక్కనే ఉన్నాడు, 6కి వెళ్ళే బాలు అంటే కొన్ని మీటర్ల అవతల గాల్లో ఎగరాల్సిన బాలు, దాన్ని ఆపడం చేతులు మాడిపోతాయి అనిపించింది. అలాగని వదలలేకపోయాడు. ఏం చేశాడు తెలుసా? అది నా కళల్లో అలాగే ముద్రించుకుపోయింది ఫోటోలాగా. వెనక్కి తిరిగి చేతులు ఇలా పెట్టి ఇలా నడుము పెట్టి ఆపేశాడు. దెబ్బకి కింద పడిపోయాడు. వెంటనే అవతల వైపు నుంచి స్ట్రెచ్చర్ వచ్చింది, డాక్టర్లు వచ్చి ఆయన మోసుకొని తీసుకెళ్లారు. తర్వాత ఆయన స్థానంలో ఒక ఎక్స్ట్రా ప్లేయర్ వచ్చాడు. మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన అడిగారు, ఎందుకు మిమ్మల్ని మీరు ఆఫ్టర్ ఆల్ ఒక 6 పరుగులే కదా, వెళ్ళనివ్వచ్చు కదా అంటే ఆయన ఒక మాట అన్నాడు, నా టీం నన్ను అక్కడ నిలబెట్టింది ఆపడానికి. చేతులతో ఆపితే నాకు వీలు కాదనుకున్నాను, వదిలేయచ్చు, నన్ను ఎవరు ఏమనరు. ఒకవేళ అంటారే నేను ఎందుకు అక్కడ పెట్టాం అంటారు, కానీ నేను ఎందుకున్నానంటే నా బాధ్యత దాన్ని ఆపడం. పౌలు నేను పరిచారకుణ్ణి అనడంలో ఉద్దేశం ఏంటంటే అది, ఐఆమ్ మినిస్టర్ అనడంలో ఉద్దేశం అది. కాబట్టి ప్రియులారా, మనం ఈ అర్థం చేసుకోవాలి, తను ఎందుకు ఆ మాట అన్నాడు. అందుకే దానికోసం జైలుకే వెళ్ళాడా? మనుషుల ముందే దోషిగా నిలబడ్డా? సిగ్గు విడిచి మాట్లాడా? తర్వాత రెండవది, ఆ సువార్తను ఉచితంగా ప్రకటించాడు. దానికి వరకు ఏం ఛార్జ్ చేసుకోవాలా. అందుకే సువార్త కోటాల్లో సందా పట్టకూడదు. ఎందుకు? గాస్పల్ ఈజ్ టు బి ప్రొక్లైమ్డ్ ఫ్రీలీ. సువార్త అనేది ఉచితంగా. ఓకే, ప్రతిదాన్ని వివరించి చెప్పలేను. తర్వాత రోమాపత్రికలు ఏమన్నాడు? ఆ సువార్త ప్రకటించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ. తర్వాత అదే అధ్యాయం 16వ వచనంలో నేను దానికోసం సిగ్గుపడ్ను. మరి మనం పడేదే అది. తర్వాత ఈ సువార్త ప్రకటించేటప్పుడు ఏమి డిసైడ్ అయ్యాడు తను? నా వాక్చాతుర్యం వాడకూడదు. వాక్చాతుర్యం అంటే మాటల గారడి, మాటల పేరడి. పౌలు బాగా మాట్లాడగలడు, అందుకే ఆయనకి హెర్మే అని పేరు పెట్టారు. హెర్మేలో నుంచి వచ్చిందే హెర్మ్యూనెటిక్స్ అనేది. మంచి ప్రసంగికుడు. కానీ వాక్యం చెప్పేటప్పుడు మాటల గారడి వాళ్ళ, జస్ట్ ప్లెయిన్ గాస్పల్, సాధారణమైన పదాలు. సువార్త తిన్నగా స్వచ్ఛంగా బోధించడం నేర్చుకున్నాడు. దాని మీనింగ్ ఏంటి? ఎప్పుడొచ్చావు అని అడగటానికి ఇంత సాగదీయటం అనమాట. అదే మాటల గారడి అంటే. సువార్త ఎప్పుడు తిన్నగా చెప్పాలి, స్ట్రైట్గా చెప్పాలి. ఎందుకో తెలుసా? దాని వెనకాల పంపిన దేవుడు ఉన్నాడు, కేంద్రమైన ప్రభువు ఉన్నాడు, సహాయం చేసే పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు కేవలం ఒక మానవ మాధ్యమానివి మాత్రమే. యు ఆర్ ఓన్లీ మ్యాన్ మీడియేషన్, అంతే. దానికోసం ఏమీ కలపకూడదు, చెరపకూడదు.
అందుకే దేవుని దాసులు ప్రకాష్ గారు అంటుంటారు, సువార్త చెప్పేటప్పుడు యేసు ప్రభు కంటే మనం మంచోళ్ళు కాకూడదు అని. యేసు ప్రభు కంటే యేసు ప్రభు కంటే మంచోళ్ళు కావటం అంటే ఏంటి? ఎవరైనా పాపంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి అనారోగ్యం వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యో అట్లాగా ప్రార్థన చేద్దాం, దేవుడు కనికరిస్తాడు, అది మన డైలాగ్. యేసు ప్రభు వస్తే ఏమంటాడు? మొదట నీ పాపం ఒప్పుకున్నావా? అదే మెక్కార్థర్ రాసింది, గాస్పల్ అకార్డింగ్ టు జీసస్. యేసు ప్రభువుని అనుసరించిన సువార్త అట్లా ఉంటుంది. యేసు ప్రభువుకి నీ రోగం ముఖ్యం కాదు, నీ అవసరం ముఖ్యం కాదు. కొన్ని ఉదాహరణలు చెప్పమంటారా? పక్షవాయువు గలవాణ్ణి మంచంతోనే పైనుంచి దించారు, మార్కు సువార్త 2వ అధ్యాయంలో. ఆ మనిషిని చూసి ఏమన్నాడు? కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దట్ ఈజ్ ఫస్ట్ డైలాగ్. తర్వాత ఏమన్నాడు? నీవు లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళు. అంటే ఆయన ప్రయారిటీ ఏంటి? పాపం. మన ప్రయారిటీ ఏంటి? ఏం పర్లేదు, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ దాసుని కనికరించుము, దీవించుము, ముట్టుము. పైనుంచి దేవుడు ఏమంటాడు? ఎవడరా నువ్వు పరిరక్షణ చేయడానికి? దేవుడి కంటే మంచివాళ్ళు కాకూడదు. అర్థమవుతుందా? ఓకే, వాక్చాతుర్యం లేకుండా. తర్వాత కొరింథీ పత్రిక 4:16 ఎలా చెప్పాడంటే మాదిరి చూపుతూ చెప్పాడు. మాదిరి చూపు, ఇది చాలా ప్రాముఖ్యం. సువార్త చెప్పేటప్పుడు మాదిరి చూపాలి, మాదిరిగా ఉంటా. అంటే నువ్వు మాదిరిగా, అదే మాట తిమోతికి రాస్తూ కూడా అన్నాడు, విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున అని. మాదిరి చూపుతూ సువార్త చెప్పటం, అది పౌలు వైఖరి. సువార్త చెప్పటం మెయిన్ కాదు, మాదిరి చూపుతూ సువార్త చెప్పడం. ఒకరోజు సువార్త చెబుదామని సంఘం వాళ్ళు బయలుదేరి మీ సువార్త యాత్రకి వెళ్ళారు. దాని పేరు దండయాత్ర అని పెట్టారు. దండయాత్ర దండగయాత్రో కానీ తెలియదు, కానీ నాకు మొత్తానికి దండయాత్రకి వెళ్ళారు. వెళ్ళి ఈయన చెబుతా ఉంటే ఆ ఊరోళ్ళు కర్రలు పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఆ చెప్పేవాడికి ఆ ఊరిలో ఒక అమ్మాయితో లవ్ అఫేర్ ఉందంట. ఈడేం చెబుతున్నాడు? సువార్త చెబుతున్నాడు. ఎవరిలో పనిచేస్తుంది అది? నోటితో చెప్పే మాట కాదు. అందుకే ఒక దైవ సేవకుడు ఇలాగన్నాడు, ప్రీచ్ ద గాస్పల్, యూజ్ ద వర్డ్స్ ఇఫ్ నెసెసరీ. సువార్తను ప్రకటించు, అవసరమైతేనే పదాలు వాడు, అవసరం లేకపోతే పదాలు వాడబాకు. సువార్త ప్రకటించు, అవసరమైతేనే వాడు. మన సహోదరులు జైకర్ రాయ్ గారు, ఆయన ఒకరోజు ఆదివారం వాక్యం చెప్పడానికి చర్చికి వెళ్ళలేదు. బ్రదర్, ఈరోజు నేను రాలేకపోతున్నాను. ఏంటంటే ఎమర్జెన్సీ డ్యూటీ పడింది. 3 రోజుల తుఫాను వల్ల స్తంభాలన్నీ వంగిపోయాయి, పైన ఆఫీసర్ రమ్మన్నారు. ఓకే, బయలుదేరాడు, వెళ్ళాడు. వాళ్ళ ఆఫీసర్, జైకర్, ఈరోజు ఆదివారం కదా, నువ్వు చర్చిలో ఉండాలి కదా. అవును సార్. మరి చర్చి మానేసి వచ్చేసావేంటి నేను పిలవగానే? సార్, నా దేవుడు అధికారులకు లోబడమన్నాడు సార్, నా బైబిల్ అదే చెబుతుంది సార్. మామూలుగా అయితే రాను సార్, కానీ వాక్యం చెప్పింది కాబట్టి వచ్చాను సార్. ముందుకెళ్ళింది కారులో మౌనం. ఆయన అన్నాడు, జైకర్, ఐ సీ ఎ రియల్ క్రిస్టియన్ ఇన్ యూ అన్నాడు. నీలో ఒక నిజమైన క్రైస్తవుని నేను చూస్తున్నాను. అలాగే కారు ముందుకెళ్తుంది. ఈయన నోరు తెరిచి అన్నాడు, సార్, ఇఫ్ ఐ ఆమ్ ఏ రియల్ క్రిస్టియన్, వాట్ అబౌట్ మై గాడ్? నేను నిజమైన క్రైస్తవుని అయితే మరి నా దేవుడెవరు? కారు అలాగ ముందుకెళ్తుంది. 5 నిమిషాల మౌనం తర్వాత, డ్రైవర్ కొంచెం స్లో చేయి అన్నాడు. కారు డాష్ బోర్డ్ మీద ఉన్న బొమ్మలు తీసి ఇసిరేశాడు.
ఆయన ఏం చేయలే. యేసు ప్రభువుని నమ్మాలి సార్, లేకపోతే నరకానికి వెళ్తారు సార్, ఏం చెప్పలా. అదును చూసుకున్నాడు, ఒక పదం వదిలాడు అంతే. అది దాని అర్థం. ప్రీచ్ ద గాస్పల్, యూజ్ ద వర్డ్స్ ఇఫ్ నెసెసరీ. మాదిరి చూపుతూ సువార్త చెప్పడం అంత ప్రాముఖ్యం. నెక్స్ట్, పూర్ణముగా ప్రకటించడం. చదవండి నెక్స్ట్ది. పూర్ణంగా నెక్స్ట్ దాని నిమిత్తమై వాదించాడు. వాదించుట అన్న పదం మూల భాషలో అపోలజెటిక్స్ అనే దాంట్లో నుండే వచ్చింది. ఈ మధ్య చనిపోయాడే ప్రవీణ్ పగడాల, ఇలాంటి వాళ్ళని అపోలజెటిక్స్ అంటారు, అపాలజిస్ట్స్ అంటారు. అంటే దాని పక్షంగా వాదించేవాళ్ళు, సువార్త పక్షంగా వాదించటం, ఆయన గొప్పతనాన్ని తెలియచేయటం. నెక్స్ట్ తర్వాత దాని వశ్యమై ప్రకటించాలన్న మిక్కిలి ఆశ, లోపల ఒకటే తపన. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆ మాటలను సాక్ష్యానికి ఎప్పుడైనా వాడారా? వాదించడానికి ఎప్పుడైనా వాడారా? దాని కొరకైన డిజైర్, ఆశ ఉందా? తర్వాత క్రమముగా నడుచుకొనని పేతురును, సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట చూసి పేతురుని గద్దించాడు. సార్, మీరు అలా చేయొద్దు, వాట్ ఈస్ దిస్? ప్రభు మనల్ని అందుకే ఏర్పరచుకుంది అనేశాడు. అలాగని లెక్క లేకుండా ఏం మాట్లాడలేదు, కానీ మీరు పెద్దవాళ్ళు సార్, మీరు అలా ఉండకూడదు, మీరు అలా చేయటం ఏంటి అసలు? యూదులు అన్యులని ఏం తేడా ఉంది? సువార్త ఒకళ్ళగా చేసింది కదా, మీరు ఎందుకు తేడా చూపిస్తున్నారు అన్నాడు. తర్వాత చదువుకోండి అది గలతీ పత్రికలో. నెక్స్ట్, దాని గురించి సాక్ష్యమిచ్చుట యందు పరుగును, తన ప్రాణాన్ని పరిగెత్తుతూ ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదు. తర్వాత ఏమని బ్రతికాడు? సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అనుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న వివరణ చెప్పి తర్వాత టాపిక్లోకి మనం వెళ్దాం. సువార్త ప్రకటిస్తే శ్రమ, ప్రకటించకపోతే శ్రమ. ఆలోచన జవాబు చెప్పండి. సువార్త ప్రకటిస్తే శ్రమ, ప్రకటించకపోతే శ్రమ. మీరు సనుగొకడి, వారు సనిగి సంహారకుని వల్ల నశించిరి. మరి సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అని అనొచ్చు కదా రెండు అంటే వెరీ గుడ్, బాగా ఆలోచించాం. సువార్త ప్రకటిస్తే వచ్చే శ్రమ ప్రకటించకపోతే వచ్చే శ్రమ కంటే తక్కువ. అందుకే చెప్పలా. మీకు అర్థమవటానికి చెప్తాను. ఎవరైనా ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నారనుకో, వాళ్ళు ఇంజెక్షన్ గురించి ఎక్కువ చెబుతారా, ఆపరేషన్ గురించి ఎక్కువ చెప్తారా? అంటే ఇంజెక్షన్ చేయకుండా ఆపరేషన్ చేస్తారా? చుచ్చు అంటారేంటి కుక్కను కొట్టినట్టు? సరిగ్గా చెప్పండి. ఇంజెక్షన్ చేయకుండా ఆపరేషన్ చేస్తారా? చెయ్యరు. మరి దేనికి భయపడతారు వాళ్ళు? సూదికా కత్తికా? అంటే సూది నొప్పి పెడుతుందా, కత్తి నొప్పి పెడుతుందా? కత్తే నొప్పి పెడుతుంది, కానీ సూది లెక్కలోకి రాదు. సేమ్. సువార్త ప్రకటిస్తే శ్రమని నువ్వు నోరు మూసుకున్నావు అనుకో, ప్రకటించకపోతే కత్తి దెబ్బన పడతావు. నువ్వు ఇంజక్షన్కి భయపడేవాడు అయితే కత్తికి ఎలా నిలబడతావు? అది ఆ మాట అర్థం. సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ. అలా బ్రతికాడు పౌలు. రాజు ముందుకెళ్ళి నిలబడ్డప్పుడు కూడా, రాజా ఈ బంధకాలు తప్ప అన్నీ మీరు నాకులాగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ఒక రోమా అధికారితో మాట్లాడేటప్పుడు ఎన్ని గడ్స్ ఉండాలి ఆ మాట అంటానికి, ఎంత దమ్ము ఉండాలి అనేశాడు. సిగ్గు లేదు, భయం లేదు, బెరుకు లేదు,
ఎందుకో తెలుసా? సూదులకు కాదు నేను భయపడేది. దేనికి? కత్తికి. సువార్తను ప్రకటించిన యెడల నాకు శ్రమ. చెప్పండి, ఇది పౌలు వైఖరి. మరి మన వైఖరి? అదే వచనం ఎలా చదువుతాం? సువార్త ప్రకటించిన యెడల నాకు శ్రమ. అందుకని నేను గట్టిగా నోరు మూసుకుంటాను. దేనికి భయపడి? ఇంజెక్షన్కి భయపడి. చివరి తలంపు, సువార్త పట్ల మన బాధ్యత, వైఖరి. ఫస్ట్, సువార్తను ఏం చేయాలి? వినాలి. ఇక్కడున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అందరూ వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది నమ్మని వాళ్ళకి. వినుట వలన విశ్వాసం పెరుగుతుంది నమ్మిన వాళ్ళకి. కానీ వినాలి. నమ్మని వాళ్ళకి కలుగుతుంది, నమ్మిన వాళ్ళకి పెరుగుతుంది. కాబట్టి వినాలి గాస్పెల్, యేసు ప్రభు గురించి. సువార్త అంటే ఏ సువార్త? ఏ సువార్తే సువార్త. సువార్త అంటే ఏ సువార్త? ఏది పడితే అది సువార్త కాదు. ఏ సువార్తే సువార్త. వినాలి. రెండవది, విన్న తర్వాత అది నిన్ను నమ్మకానికి నడిపించాలి. దాని పేరే, మరొక పేరే పెట్టారు, మారు మనస్సు. మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అన్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. నమ్మటం ముందా, మారు మనసు ముందా? నమ్మటమే ముందా? బైబిల్ ఆర్డర్ ఏంటి? సరే చదవండి. మార్క్ ఓపెన్ చేయండి. మార్క్ 1:15. అందరిదేండి. మార్క్ 1:15. అందరు చదువుదాం. చదవండి. కాలము సంపూర్ణమై ఉన్నది, రాజ్యము సించి ఉన్నది. ముందేం చేయాలి? తర్వాత ఏం చేయాలి? అది. కాబట్టి ఏది ముందు? అదే, మారు మనస్సు. వెంటనే మీకు అనుమానం రావచ్చు, అయ్యా మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కూడా సంఘాలతో ఆయన మాట్లాడుతూ మారు మనసు పొందు అన్నారు కదా. అంటే మార్కు 1:15 అవిశ్వాసుల మారు మనస్సు, ప్రకటన 2-3 అధ్యాయాలు విశ్వాసుల మారు మనస్సు. ఇది అవిశ్వాసుల మారు మనస్సు. కాబట్టి నువ్వు నమ్మడానికి ముందు మారు మనసు పొందాలి. అందుకే దీని పదం, మూల పదం ఇంగ్లీష్లో రిపెంట్ అని ఉంటుంది. రిపెంట్ అన్న పదం మిలిటరీ పరిభాషలో లెఫ్ట్ రైట్ అని సైనికుడు ఒక దిక్కును వెళ్తుంటాడు. రైట్ అబౌట్ టర్న్ అనగానే ఏ దిక్కునైతే వెళ్తుంటాడో అదే దిక్కును ఆగి వెనక తిరిగి రావాలి. దాన్నే మారు మనసు అంటారు. నువ్వు ఏదైతే పాపము అని దేవుడు నీతో చెప్పాడో ఫస్ట్ అక్కడ నువ్వు ఆగిపోవాలి. అంతేగాని ఆ పాపం చేద్దాం, ఏదో ఒక రకంగా చేద్దాం అన్న ఉద్దేశంతో యేసు ప్రభువుని నమ్మేవనుకో, అది మారు మనస్సు కాదు, అది మాయ మనస్సు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మారు మనసు పొందిన వాళ్ళు చాలా తక్కువ, మాయ మనసు పొందిన వాళ్ళు చాలా ఎక్కువ. నమ్ముట అనేది మారు మనస్సు తర్వాత జరగాల్సింది. ఏదైతే తప్పు ఉందో దాని విషయమే తప్పు అని నువ్వు ఆగిపోవాలి, దాన్ని ఒప్పుకోవాలి, దానికి ఆపోజిట్ సైడ్లో రావాలి. అది రిపెంట్ అన్నదానికి అసలైన అర్థం. దాన్నే ట్రాఫిక్ భాషలో చెప్పాలంటే ఏమంటారు? ఏంటి? యూటర్న్. ఇట్ ఈజ్ యూటర్న్, నాట్ అదర్స్ టర్న్.
నువ్వు టర్న్ అవ్వాలి, వేరే వాళ్ళుగా టర్న్ అయ్యేది. యూ షుడ్ టర్న్, నువ్వు తిరగాలి, యూ టర్న్ తీసుకోవాలి. యూ టర్న్ అంటే ఏంటి? మలుపు తిరిగి అదే దారిలో వెనక్కి రావాలి. చెప్పండి, నమ్మిన వాళ్ళు, మారు మనసు పొందామని చెప్పిన వాళ్ళు, యేసు ప్రభువుని నమ్మకమునుపు ఏ పాపాల విషయమైతే మీరు ఒప్పుకున్నారో అదే పాపాల వైపు వెళ్తున్నారా? ఆ పాపాల నుంచి యూ టర్న్ తీసుకున్నారా? లేదా రైట్ టర్ను, లెఫ్ట్ టర్ను, క్రాస్ టర్ను ఇది తీసుకున్నారా? అవేవి మారు మనసు కాదు. మారు మనసు అంటే ఏంటి? యూ టర్న్, అది ట్రాఫిక్ పరిభాష. రైట్ అబౌట్ టర్న్, అది మిలిటరీ పరిభాష. ఏదైతే తప్పు ఉందో అదే దాంట్లో కొనసాగుతూ ఉంటే అది మారు మనస్సు అవ్వదు. ఏం మనసు అవుతుంది? అది మాయ మనస్సు. ఎవరికాళ్ళే పరీక్ష చేసుకోండి, నేను పొందింది మారు మనస్సా, మాయ మనస్సా? ఓకే, నెక్స్ట్ దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆ మాట కూడా చదవడం అవసరం. చదువుదాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 15:2. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. మీరు రక్షణ పొందువారై ఉందరు. నోట్ దట్ పాయింట్. ఎవరితో రాస్తున్నాడు ఈ మాట? సంఘానికి, నమ్మిన వాళ్ళకి రాస్తున్నాడు. రక్షణ పొందువారై ఉందరంటే ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నమ్ముట అనేది పాస్ట్ టెన్స్లో ఒక్కసారి జరిగేదా, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉండేదా? ఇప్పుడు చెప్పండి, నేను ఎప్పుడో తీర్మానం చేసుకున్నానండి, నేను ఎప్పుడో రక్షణ పొందానండి, కాకపోతే లోకంలో కలిసిపోయానండి. చల్లదది. బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? గట్టిగా పట్టుకోదాన్ని. దీనివలన నువ్వు రక్షించబడతావు. మీ రక్షణ పొందుదురు. చెప్పండి, నువ్వు ఏ సత్యాన్ని అయితే విశ్వసించావో దాన్ని గట్టిగా పట్టుకున్నావా? నెక్స్ట్ తర్వాత మాట ఫిలిప్పీ పత్రిక 1:27. బిగ్గరగా చదవండి. ఇక్కడున్న పాయింట్, తగినట్లుగా ప్రవర్తించడు. ఇప్పుడు చదువుదాం, రెఫరెన్స్ చదవండి. ఫిలిప్పీ 1. ఏం చేయాలి? క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అంటే అర్థం ఏంటి? ఈ కాంటెక్స్ట్ మనకేం తెలియజేస్తుంది? నమ్మిన వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు విరోధంగా ఉండకూడదు. నువ్వు విరోధంగా ఒక సహోదరునితో మరొక సహోదరితో విరోధంగా ఉండి ముఖముఖాలు చూడలేనంత విరోధంగా ఉంటే నువ్వు సువార్తకు తగినట్టు ఏం ప్రవర్తిస్తున్నట్టు? అదే పౌలు అంటున్నాడు, సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. పైన ఇంకో మాట అన్నాడు, ఎదిరించు వారికి బెదరక. అంటే ఎదిరించే వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళకి బెదరకండి. అది సువార్తకు తగినట్లు ప్రవర్తించడం. రెండవది, నమ్మిన వారు ఏకమనస్కులై ఉండండి. అది సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం. ఉందా ఏక మనస్సు? ఏక మనస్సు ఉందా? అది లేకుండా నువ్వు సువార్త చెబితే ఎవరు వినరు. వ్యక్తిగతంగా ధ్యానం చేయండి దాన్ని. 5వది, నెక్స్ట్ స్టెప్ ప్రకటించటం. అప్పుడు ప్రకటించడం వస్తుంది. ఈ 4 అయ్యాక, ఓకే, ఈ 4 అయిపోయిన తర్వాత
అప్పుడు ప్రకటించడం వస్తుంది. ఆ ప్రకటించేటప్పుడు ఏ పద్ధతులు వాడారు వాళ్ళు? అది సాక్ష్యం చెప్పుతూ ప్రకటించారు, లేఖనాలను అనుసరించి ప్రకటించారు, మాట్లాడుచూ ప్రకటించారు. వాళ్ళు ఏం వేదిక ఎక్కలా, స్టేజ్ ఎక్కలా, సాక్ష్యం చెబుతూ. అంటే సువార్త ఎప్పుడు చెప్పినా నీ సాక్ష్యాన్ని కలపాలి దాన్ని. అందుకనే బ్లెస్సెడ్ అష్యూరెన్స్ ఆ పాటలో అదే కనపడుతుంది. మరొక పాట ఉంది, వన్స్ ఐ వాజ్ బ్లైండ్ నౌ ఐ సీ. ఒకప్పుడు నేను గుడ్డివాడను, ఇప్పుడు నేను చూచుచున్నాను. అది సాక్ష్యం. సువార్త ఎప్పుడు చెప్పినా సాక్ష్యంతో కలిపి చెప్పాల. మన సాక్ష్యం, నువ్వు ఎలాగ రక్షించబడ్డావో, అంతకుముందు నువ్వు ఎవరివో, అది కలిపి చెప్పాల. నెక్స్ట్, లేఖనాన్ని అనుసరించి చెప్పాల, లేఖనాన్ని వాడుకొని చెప్పాల. అది కూడా ఉంది అపోస్తల కార్యాల్లో. నెక్స్ట్, మాటలాడుతూ చెప్పాల, మాటల్లో చెప్పాల. ఇక్కడ మన సంఘంలో రక్షించబడిన వాళ్ళు ఎక్కువ మంది మాటల్లో దొరికిన వాళ్ళే, సంభాషణలో దొరికిన వాళ్ళే, మీటింగుల్లో కూడికల్లో కాదు. శామ్యుల్ గారు, ప్రసాద్, రాజు, అబ్బాస్ గారు, వీళ్ళందరూ మాటల్లో దొరికిన వాళ్ళే, సంభాషణలో దొరికిన వాళ్ళు వీళ్ళు. మీటింగ్లో జనాలు నిలబడి మైక్ తీసుకొని పాటలు పాడి అది చెప్పి అది ఒక టైపు. కానీ ఎక్కువ శాతం మంది మాటల ద్వారా దొరికిన వాళ్ళు. మాటలు అలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఒక అవకాశాన్ని సృష్టించుకోవాలి మాట్లాడటానికి. ఓకే, అది ప్రకటించడం. అంతటితో ఆపేయకూడదు. సువార్త ప్రకటన మళ్ళీ దాన్ని ఎక్కడికి నడిపించాలి? శిష్యులుగా చేయాలి. ఇక్కడే చాలామంది పొరపడుతున్నారు. శిష్యులు అవటల్లా శిశువులుగానే మిగిలిపోతున్నారు. కనడం మెయినా, కన్న వాళ్ళని పెంచడం మెయినా? పిల్లోడు పుట్టడం గొప్ప, పుట్టిన పిల్లోడు పెరగడం గొప్ప? రెండూ సమమే. పుట్టాక వదిలేస్తే అనాథ. నువ్వు నమ్మడం గొప్పే, కానీ నమ్మిన తర్వాత ఏమవ్వాలి? శిష్యుడు అవ్వాలి. అదే ఆఖరి బాధ్యత ప్రభు అప్పగించేటప్పుడు చేసింది. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త చెప్పండి, సమస్త జనులను శిష్యులుగా, మేక్ దెమ్ డిసైపుల్స్, శిష్యులుగా చేయండి. అది కూడా సువార్తలో భాగమే. శిష్యులుగా చేయాలి. సువార్త చెప్పేసి వదిలేయకూడదు, శిష్యులుగా చేయాలి. నెక్స్ట్, ఆ సువార్త విషయంలో పాలివారవడం అంటే ఏంటి? దూరంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ విషయంలో మనం ఏమవ్వాలి? పాలివారుగా ఉండాలి. పాలివారుగా అంటే అందులో మన పాలు పంపులు ఉండాలి. అందుకే మిషనరీలకు, సువార్థికులకు, సంస్థలు దూరంగా పనిచేసే వాళ్ళకి మనం ఆఫరింగ్ తీసి పంపిస్తుంటాం. ఏంటది? పాలివారవడం, టేక్ పార్ట్. ఈ మాట పౌలు ఫిలిప్పీయులతో మాట్లాడాడు. అంటే తను చెరసాల్లో ఉండగా సంఘస్థులందరూ పాలివారిగా ఉన్నారు. అతనికి అవసరతలు తీర్చడం ద్వారా, భౌతికమైన అవసరతలు తీర్చడం ద్వారా. అది మన బాధ్యత. చాలామంది మిషనరీ ఆఫరింగ్లో పాలు పంపులు పొందరు. కొంతమందిని గమనించా నేను. యు షుడ్ టేక్ పార్ట్ ఇన్ దట్. సువార్తలో ఆ పని విషయంలో నువ్వు పాలివారై ఉండాలి, దూరంగా ఉండేవారి విషయంలో. తర్వాత అదే 4వ అధ్యాయం 3వ వచనంలో ప్రయాసపడడం అంటే దగ్గరగా ఉండే వాళ్ళతో కలిసి ప్రయాసపడాలి. ఆ సువార్త కూడిక కానీ, సువార్త సందర్శనం కానీ, సువార్త అందించేటప్పుడు కానీ అది ప్రయాసతో కూడుకున్నదే, అయినా ప్రయాసపడాలి.
సో పాలివారు అనేది మనం వెళ్ళలేనప్పుడు చేసే పని. ప్రయాస అనేది మనం వెళ్ళి వారితో కలిసి ప్రయాసపడటం, అది చేసే పని. ఇది అందరి బాధ్యత, అది మన సంబంధం. అది లేనట్టు బ్రతికితే అది బ్రతుకు కాదు. అందుకే ఒక ఆయన, ఎవరో చార్లెస్ స్పర్జన్ అనుకుంటున్నాడు, ఇతరుల రక్షణపై నీకు ఆసక్తి లేదా మంట లేకపోతే నీ రక్షణ విషయం అసలు పరీక్షించుకోవడం మంచిది అని. వేరే వాళ్ళ రక్షణ విషయమై నీకు ఆసక్తి మంట లేకపోతే అసలు నువ్వు రక్షణ పొందేవా లేదా అనేది పరీక్ష చేసుకోవడం మంచిది. ఏ సువార్త అయితే నీకు మేలు చేసిందో ఆ సువార్త విషయమై నువ్వు లెక్క లేకుండా బతుకుతున్నావంటే హౌ డేర్ యు ఆర్. ఏ సువార్త అందించడానికి రక్షకుడు మరణించాడో ఆ సువార్తను లెక్కలేనట్లు నువ్వు విడిచిపెడుతున్నావంటే, ఏ సువార్తను అందించడానికి అపోస్తలులు తమ ప్రాణాలు అప్పగించారు. అందుకేగా మనం పాడుకున్నాం, ఆత్మల సంపాదన అపోస్తలులందరి అంతిమ దేమి. నేను చచ్చాను, చావబోయేలోపు ఎవరైనా కొంతమంది రక్షణ పొందాలి. అటువంటి భారం మనలో లేకపోతే మనం రక్షించబడ్డాం అనేది వాస్తవమా అనేది ఒక ప్రశ్న. ఆ భారం అంటే, దేవుడు నిన్ను ఒక ఉద్యోగస్తుడిగా పెడితే దేవుడు నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలుసా? యు ఆర్ ఏ మిషనరీ ఇన్ దట్ ఆఫీస్. అంతేగాని ఆ ఆఫీస్ని ఏటీఎం లాగా వాడుకోవద్దు. ఏటీఎం అంటే ఎనీ టైం మనీయా? ఏటీఎం అంటే చాలామందికి అబ్రివేషన్ తెలియదు. ఏటీఎం అంటే ఏంటి? ఏటీఎం అంటాం తెలుసు, కానీ ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్. కేవలం డబ్బులు తీసుకోవడానికి, డిపాజిట్ చేయడానికి వాడుకోవద్దు ఆఫీస్ని. రిమెంబర్, యు ఆర్ ఏ మిషనరీ దేర్. నువ్వు ఒక స్టూడెంట్గా ఉంటే రిమెంబర్, యు ఆర్ ఏ మిషనరీ దేర్. క్రితం వారం గుంతకల్ వెళ్ళాను. అక్కడ ఆయన ఇప్పుడు ఉన్న 3వ తరం, ఎలాగా 86వ వార్షికోత్సవానికి నేను వెళ్ళింది మొన్న. దేవుని సేవకులు ఫాక్స్ గారు, అగ్రిప్ప గారు పరిచర్య ప్రారంభించిన దినాల్లో ఎలా ప్రారంభమైందని అడిగితే, అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటే అక్కడ చెప్పులు, ఒక గంప పెట్టి గంప మీద చెప్పులు పెట్టి దాని చుట్టూ తిరుగుతూ నమస్కారం చేస్తున్నారు. అందరూ మిగతా వాళ్ళు పూజ చేస్తూ దండం పెడుతున్నారు. అది తిరుగుతూ ఉంటే ప్రజలు వచ్చి, ఏంటి మీకు బుద్ధి అంతా చెప్పులు దండం పెడుతున్నారు అంటే, అవునయ్యా, అవి మా 8 ఏళ్ల నుంచి మా కాళ్ళు కాపాడుతున్నాయి, మా పాదరక్షలవి, మా పాదాలు రక్షిస్తున్నాయి, మా పాదాలు రక్షించే వాళ్ళకి మేము మొక్కడం తప్ప అన్నారంట. వాళ్ళకి బుర్రలు బ్లాంక్ అయినాయి. నిజమే కదా, పాదాలు రక్షించేవాళ్ళు అని. వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు, ఇవి మీరు వాళ్ళని మొక్కుతున్నారు కదా, మిమ్మల్ని ఏమి రక్షించారు చెప్పండి అని. ఈ చెప్పులు తిన్నగా కనపడుతున్నాయి మా పాదాలు రక్షించినట్టు, మరి మిమ్మల్ని ఏమి రక్షించినాయి అని అంటే ఆలోచనలో పడ్డారు. ఈ మాట విని ఒక ఆయన రక్షణ పొందాడు. ఆ రక్షణ పొందిన ఆయన ద్వారా అక్కడ సంఘం ఏర్పడింది. ఈయన రైల్వే జాబ్ చేస్తూ, కళాశీగా పనిచేస్తూ, అక్కడ రక్షించబడిన ఈ వ్యక్తి డ్యూటీ చేసుకుంటూ వచ్చి ఆ 4th క్లాస్ ఎంప్లాయీ కొంతమందికి సువార్త చెప్పి మార్పు చెంది, సెలవు దొరికినప్పుడల్లా వీళ్ళని తీసుకొని ఒక ఊరెళ్ళి సువార్త ప్రకటిస్తూ చచ్చిపోయే లోపు 17 సంఘాలు స్థాపించాడండి. 17 చర్చెస్. వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. పట్టాలు మేకులు కొట్టుకునే ఆయన ప్రయాస, అది ప్రయాస.
దేవుని సువార్త చెప్పడం కొరకు మనం పడే ప్రయాస. తను అనుకున్నాడు, నేను కేవలం ఈ రైల్వేని ఈ డబ్బులు జీతం తెచ్చుకునే మిషనరీగా మిషన్గా మాత్రమే వాడుకోకూడదు. దేవుడు నన్ను ఇక్కడ ఉంచింది ఆయన పని కొరకు. దాదాపు ఆ సంఘంలో చాలామంది ఉన్నారు రైల్వే వాళ్ళు. ప్రియులారా, సువార్త అనేది మనం మర్చిపోయాం, అసలు ఆ స్పృహే పోయింది. నెక్స్ట్, త్యాగం చేయటం. ఆ త్యాగంలో యేసుప్రభు వారు చెప్పిన మాట అది, నా సువార్త నిమిత్తం అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేవాళ్ళు. మనం మనసుట్టే ఉంటాం. ఫాక్స్ గారు పెళ్ళైన 3వ రోజు బయలుదేరి అనంతపూర్కి వచ్చి రోడ్డు పక్కన భార్యను పెట్టుకొని పండుకొని పెళ్ళైన 3వ రోజు ఎట్లా ఉంటారండి ఆ దంపతులు? భార్యను పెట్టుకొని పండుకొని ఆ అనంతపూర్ కారం, రాయలసీమ కారం ఎట్లా ఉంటుందో తెలుసు కదా, అవి తింటూ రోడ్డు పక్కన మంచినీళ్ళు, కుళాయిల్లో నీళ్లు తాగుతూ, ఎక్కడ కెనడా ఎక్కడ ఇండియా తాగుతూ సువార్త పరిచర్య చేశారు. ఇటువంటి వారి ముందు మన సాక్ష్యాలు ఏమవుతాయి? త్యాగం అంటే అది. మనమేమి, ఒకవేళ దేవుడు నిన్ను మిషనరీగా పిలిస్తే తప్పకుండా వెళ్ళొచ్చు, కానీ ఉన్న స్థలములో, ఉన్న ప్రాంతంలో కొన్ని ఆత్మలను సంపాదించలేకపోవటం అది క్షమించే నేరమా, క్షమించరాని నేరమా? అందుకేగా మనం వింటుంటాం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, పాపులను రక్షించుటకు మనలను లోకములో ఉంచెను. దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు లోకంలో? చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, సంసారం చేయడానికి మాత్రమే కాదు, పాపులను రక్షించుటకు, టు సేవ్ ద సిన్నర్స్. దానికోసం నువ్వు చేసే త్యాగం ఏంటి? మనం చేస్తున్న త్యాగం ఏంటి? ఆస్ట్రేలియాకి ఇండోనేషియాకి మధ్యలో కొన్ని దీవులు ఉన్నాయి. సువార్త ఎరగని ఆటవిక ప్రజలుండే దీవులు. వాటి మధ్యకు 22 మంది మిషనరీలు వెళ్ళిన 5 గంటల్లోనే చచ్చిపోయారు అందరూ. 23 ఆయన నేను వెళ్తాను అని బయలుదేరాడు. ఆయన చుట్టూ వచ్చి అడిగారు, నీకేం పిచ్చా, చేదస్తమా, ఎక్కడికి వెళ్తావు? నేను వెళ్తాను. ఒక ప్రార్థన చేసుకుంటున్నాను నేను, దేవా 5 గంటల లోపల చచ్చిపోయారు అందరూ 22 మంది, 23వ వ్యక్తిగా నేను వెళ్తున్నాను, నాకు ఒక 6 గంటల టైం ఇవ్వు చాలు. 6 గంటలు. అందుకని ఈ 6 గంటలు ఎలాగ పగలు వెళ్తే స్పాట్లో చంపేస్తారు, అందుకని రాత్రి 8 గంటలకు రీచ్ అయ్యేలాగా వెళ్ళాడు. వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా 33 గంటలు అయిపోయింది. దేవా, నన్ను పుట్టించావు, నీ సువార్త కోసం నేనేమీ చేయలేకపోతున్నాను, ఇప్పుడు నా ద్వారా ఈ గ్రామం, ఈ దీవించబడాలి. 33వ గంటలో ఎవడో పసిగట్టాడు, ఈ వాసన బట్టి పసిగట్టి వచ్చి, మంచి బిర్యానీ దొరికిందిరా, స్కాట్లాండ్ మిషనరీ ఆయన, వాళ్ళేమో నల్లటాళ్ళు, వీళ్ళేమో ఎర్రటాళ్ళు. బిర్యానీ దొరికినట్టు ఆయన పట్టేసి కట్టి చెట్టుకు నిలబెట్టి ఎదురుగా పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటే ఈయన కూడా పాట పాడుతున్నాడు. ఈయన పాడే పాట ఆల్ టు జీసస్ ఐ సరెండర్. వీళ్ళు పాడటంలో అర్థం ఉంది, ఎందుకంటే మంచి భోజనం దొరికిందని. ఆయన కూడా పాడుతుంటే వాళ్ళకి అర్థం అవ్వాల.
ఆ పక్కన ఈ పక్కన కాపలా ఉన్నాడు ఏం చేశాడంటే నోరు ఇలా తెరిచి పగలదీసి ఈ చెంపలు చీరుకుపోయినాయి, బయటికి నాలుక లాగి కత్తితో కోసి నోట్లో వేసుకొని మింగేశాడు. అలా నాలుక తెగిపోయాక కూడా పాడుతుంటే ఆ రక్తం కారుతూ ఉంటే ఈ పక్కనోడు ఆ రక్తాన్ని నాకుతూ ఉన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈయన కన్నీళ్లకు దీనికి వీళ్ళిద్దరే స్నేహితులయ్యారు, వాళ్ళు విశ్వాసులయ్యారు. ఆ దీవిలో రక్షణ లేని వ్యక్తి ఒక్కళ్ళు కూడా లేరు. సువార్త కోసం ఇంత తెగించిన వాళ్ళ ముందు మన సాక్ష్యాలు, మన జీవితాలు ఎక్కడుంటాయండి? ప్రభువు చూస్తే ఆ బహుమానాలు పొందే వాళ్ళ ముందు మనం ఎక్కడ నిలబడతాం? అందుకనే ఏది నీ సాక్ష్యం అనే పాటలో ఇలా ఉంటుంది: ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను చింతేమీ లేకుండిరి, కొంతైనా చేయగను కోరిక కలిగుండుము. కొంతైనా చేయి, అంత చేయలేకపోవచ్చు, కొంత చేయి. అందుకే చెప్తారు ఈచ్ వన్ క్యాచ్ వన్, ఈచ్ వన్ టీచ్ వన్. ఒక్కళ్ళని పట్టుకోండి, ఒక్కళ్ళు మరొకళ్ళకు బోధించండి. దట్స్ ఆల్. ఈ భారం మన మీద దేవుడు పెట్టాడు. దేవుడు ఎక్కువగా, అదే కదా పౌలు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం ఆ వచనం చదువుకొని మనం ముగిస్తాం. 17వ వచనం కలిసి చదువుదాం. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు. ఏంటి దాని అర్థం? ఇష్టపడి చేస్తే జీతం, ఇష్టపడకపోతే అంటే ఏంటి దాని అర్థం? గృహ నిర్వాహకత్వం అంటే ఏంటి? బాధ్యత, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. గృహ నిర్వాహకత్వం అనేది బాధ్యతతో కూడుకుంది. అంటే ప్రభు మళ్ళా వస్తాడు, వచ్చినప్పుడు ఇట్రా చెప్పు ప్రభు, స్వార్థ నమ్మేవు కదూ, నమ్మాను ప్రభు. రక్షణ పొందావు కదూ, పొందాను ప్రభు. నేను నీకు అప్పగించిన సువార్తను ఏం చేశావు? గృహ నిర్వాహకత్వం. ఎందుకు నేను రక్షించింది, ఇన్ని సంవత్సరాలు కాపాడింది ఎందుకు అనుకుంటున్నావు? నిన్నేమి జాబ్ వదిలేసి వెళ్ళమనలేదుగా. నువ్వు ఉంచిన జాబులో, నువ్వు చేసిన జాబులో నువ్వు ఏం చేసావు అది చెప్పు నాకు. యు ఆర్ అకౌంటబుల్, యు ఆర్ రెస్పాన్సిబుల్. ఎందుకు? యు ఆర్ ఎ స్టూవర్డ్. నువ్వు గృహ నిర్వాహకుడివి, నీ మీద బాధ్యత పెట్టాను. ఆలోచన చేయండి. గృహ నిర్వాహకత్వం అంటే అది. ఇష్టపడే చేశానా నాకు జీతం వస్తుంది, ఇష్టపడలేదా లెక్క చెప్పాలి, అది దాని అర్థం. ఎంతమంది ముందు ఉంది బాధ్యత ఇది? చెప్పండి, అందరు చెప్పండి. అందరి మీద ఉంది. సో ఇష్టపడి చేసే వాళ్ళకి ఏం దొరుకుద్ది? జీతం దొరుకుద్ది. ఫలితం దొరకవచ్చు, దొరకపోవచ్చు, అది నేను చెప్పలేను. ఇష్టపడి చేస్తే చాలు, నీకేం దొరుకుద్ది? జీతం. చెయ్యలేదా లెక్క చెప్పాలి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ సువార్త, దాని ప్రాముఖ్యత, దాని అర్థం, దాని పట్ల మేము కలిగి ఉండవలసిన వైఖరి, బాధ్యత, ఎన్నో విషయాలు మా ముందుకు తీసుకొచ్చారు. స్తోత్రాలు. ఇష్టపడి చేస్తే జీతం, ఇష్టపడి చేయకపోతే లెక్క, అవమానం జ్ఞాపకం చేసిన సంగతులను బట్టి స్తుతిస్తూ, ఈ సువార్త విషయంలో మేమందరం అటువంటి వైఖరిని, బాధ్యతను కలిగి జీవించినట్లు కృప ప్రసాదించమని యేసు ప్రభు దివ్య నామమున
వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. వందనాలందరికీ.